ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అసలు నోరు కూడా రాని మాటలతో హింసించి ఊరేసుకునే పరిస్థితి తెచ్చిండు. సారుకు చెప్తే బాగుండదు అనేసి నేను చెప్పలేదు. అదే నా తప్పైపోయింది. స్ట్రిక్ట్ తను ఇలాంటి విషయాలు నచ్చవు. చూసినా ఘోరంగా ఉన్నది ఆమె పెట్టుకొని. మాకే మస్తు బాధ అనిపించింది. ఆ పిల్లని ఏ పిల్లని ఆడ ఎట్లా ఎంత టార్చర్ పెట్టి మాకే మస్తు బాధ అనిపించింది. ఇక వాళ్ళకి ఎంత ఉండాలి. అందుకే చెప్తున్నాం సారు ఇసొంటోని ఆయనకి సాగిన శిక్ష పడాలి. ఆయనకి మా ఏడుపు ఆయనకి ఎంత న్యాయం అవుతుందో. అమ్మాయి మాట్లాడలే చూడమంటే నిన్న పోయి చూసిన నేను చాలా రోజులే మాట్లాడాలి. మా కోడలు అవుతుంది మరదలైతుంది అట్లా. అదే ఆయనకి శిక్ష పడాలి సార్ గంతే. మా తమ్ముడు ఏమంటాడు గంతే చెప్పేదే గంతే. మా పిల్ల ఎట్లా వచ్చిందో ఆడు కూడా అట్లా దానికి కూడా శిక్ష పడాలి. కంపల్సరీ శిక్ష పడాలి. ఆమంత మంచి లేదు. ఇప్పుడు మాకు బాధ, మాకెంత బాధ ఉందో ఆయనకు కూడా అంత బాధ కలగాలి. చాలా బాధ చాలా టార్చర్ పెట్టిండు. చాలా అంటే చాలా లక్షల రోజులు చదివించారు. లక్షల రోజులు చదివించారు. బంగారం చదువుకురు. ఆయనకి అంత శిక్ష పడాలి. మాకు అది కావాలి కోరిక. ఉంటది అనుకుని చదివించాను. కానీ ఇట్లాంటి అని మాకు తెలియదు. కానీ పిల్లల్ని స్కూళ్ళకు పంపాలంటే ఇప్పుడు వణుకు పుడుతున్నది మాకు. ఎంత ఆడపిల్లలు అనుకుంటే అడుగు దొక్కుతున్నారు కానీ ముందుకు నడిపిస్తలేరు. సరిగా ఉంటే ఇంత పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? ధైర్యంగా అంటే అదే ఆడది ఆ కడప లోపలే ఉండాలి కానీ కడప దాటొద్దు అని న్యాయమే చెప్తున్నది. ఆడ గవర్నమెంట్ చెప్తానే ఉన్నారు కదా. పోలీసు వాళ్ళు అదే మాట, ప్రతి ఒక్కరు అదే మాట చూపిస్తూనే ఉన్నారు కదా. ప్రతి ఒక్కటి చెప్పుకోరా అని మెసేజ్లు అవి చెప్తున్నా కదా. వాళ్ళ పేరెంట్స్ లైఫ్ లో కూడా అట్లాంటి మాటలు వాళ్ళు వాడని మాటలు కూడా వాడు వాడిండంటే వానికి అంత డేర్ ఉన్నది. వానికి చనిపో అని కాదు, చెప్పుకోరా అని మాటలు మెసేజ్ కూడా నిన్న పెట్టిరు కదా. చెప్పుకోరా అన్ని ఘోరంగా మాటలు. నీకు అసలుకి వాల్యూవే లేదే, నువ్వు బతికి వేస్టే అని అన్నాడట. వాడెవడు అనేతందుకు బతికి వేస్ట్ అని అనేతందుకు వాడెవడు? ఇప్పుడు మాకు కూడా ఉన్నాడు వానసంటి కొడుకు, మాకు కూడా ఉన్నారు. రేపు వాని చూసి మా పిల్లలు కూడా అయితే అట్లాంటి వానికి కావద్దు. మా పిల్లకు జిల్లెడగట్టెతో పెళ్లి చేసి పంపించినాం. వానికి కూడా గదే పరిస్థితి కావాలి. మాకు వాని మీద పగ కాదు. మా అమ్మాయి జోలికి వచ్చిండు కాబట్టి మేము వాడిని అనడు. లేకుంటే వాడెవడు మేమెవరు అన్ననికి వాడెవడు? చావు నీకు అసలు వాల్యూ లేదే, నీకు అసలుకి బతుకు వేస్టే నువ్వు అంటాడట. వాడు ఏం చేసినోడు, ఏం పెట్టిండు, మాకు అది కావాలి. పోనీ వానికి మా అమ్మాయికి అయినట్టు వానికి కావాలి అంతే అంతే, ఇంకొకటి ఏం లేదు. నిన్న తెలిసింది. ఇట్లా అని తెలియదు. ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. ఇట్లా అని తెలియదు. అంత ఘోరం చేసి వాడు కూడా అట్లా సావాలి. ఏంగో ఆమె చచ్చినట్టు అమ్మాయి చచ్చినట్టు వాడు కూడా చావాలి. సావ కొట్టాలి, ఉండకూడదు. ఇంకా కడమ పిల్లలు కూడా ఖరాబ్ అవుతారు. వాని బుద్ధులు వస్తాయి ఇంకో పిల్లలకు కూడా. వాని తల్లిదండ్రులు కూడా అట్నే ఉసురు అనాలి. ఒక్కతే అమ్మాయి, ఇంకో అమ్మాయి లేదు కదా వాళ్ళకు. వానికి ఏమన్నా శరం ఉన్నదా? తల్లిదండ్రులకి అట్లా గోస రావాలి. తల్లిదండ్రిని కూడా అనాలి. నాయం తప్పిన కథ నడిచి పెద్ద ఏజ్ వేయింది కూడా కాదు కదా. 17th ఈవినింగ్ 8 o'clock ఇట్లా ఒక కిషన్ నగర్ కాలనీ విద్యానగర్ మన గౌతమ్ మోడల్ స్కూల్ పక్కన గల ఒక ఇంట్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పి 9 o'clock అట్లా మాకు కాల్ వచ్చింది. ఒక డైలాండ్ కాల్ వస్తే మేము అక్కడికి వెళ్లే లోపలనే ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేసారు. షిఫ్ట్ చేసినాక మేము అక్కడ వెరిఫై చేసినాము. వెరిఫై చేసుకుంటే ఆ అమ్మాయి పేరు ఎలగందుల హాసిని, ఏజ్ 19 years. వాళ్ళ నాన్న పేరు సతీష్ కుమార్. ఈ అమ్మాయి డిగ్రీ చదువుతుంది హైదరాబాద్ లో వెస్ట్ మారేడుపల్లిలో. అయితే ఈమె హాలిడేస్ కు భాగంగా ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చి నిన్న ఇంటి దగ్గర ఆమె ఒక్కతో ఉంది. వాళ్ళ తమ్ముడు షాప్ లో ఉన్నాడు. సంథింగ్ ఏమైందేమో వాళ్ళ అక్క ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి నిఖిల్ అనే అబ్బాయి ఫోన్ చేసిండు. ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ చేసి చెప్తే ఈ ఎవరైతే వాళ్ళ తమ్ముడు సాయి ఇంటికి వెళ్ళి చెక్ చేస్తాను చూసరికి బయట మెష్ డోర్ పెట్టి ఉన్నది. డౌట్ వచ్చి అతను ఆ మెష్ డోర్ లోపల నుంచి ఆ మెష్ బ్రేక్ చేసి ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చెక్ చేసుకున్నారు. బెడ్రూమ్ లో స్లాబ్ గల హుక్కు హ్యాంగింగ్ చేసుకొని ఉన్నది. ఈ విషయాన్ని మనకు చెప్తే మనం ఎవరైతే అలా ఫాదర్ ఉన్నాడు, మాకు నిఖిల్ అనే అబ్బాయి మీద డౌట్ ఉన్నది అని చెప్పి కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము. క్రైమ్ నెంబర్ 445/24 కింద.
సస్పెక్టెడ్ డెత్ కింద చేసినాము. అది లేట్ నైట్ కాబట్టి, నైట్ 11 గంటలకు కాబట్టి, నెక్స్ట్ మార్నింగ్ మేము మళ్ళా విచారణకు వెళ్ళేసరికి వాళ్ళ మదర్ ఏం చేసిందంటే మా అమ్మాయి ఫోన్ లో కొంత డేటా ఉన్నది, ఏది కొంచెం చాట్ చేసినది, అబ్బాయి చాట్ చేసినది, ఆ డేటా చూపించినది. ఆ డేటా స్క్రీన్ షాట్ చేసి చూపిస్తే అందులో ఈ నిఖిల్ అనే అబ్బాయి, నారగోని నిఖిల్, సన్నాపు ఆనంద్, వీళ్ళ సొంత ఊరు వచ్చేసి టేకులో సోమవారం వల్లిగొండ, ప్రజెంట్ ఉండేది మేడిపల్లిలో. ఈ అబ్బాయి ఈ అమ్మాయికి చిన్నప్పుడు మన ఎల్కేజీ నుంచి వెళ్ళి 7th క్లాస్ గౌతమ్ మోడల్ స్కూల్ లో చదువుకున్నప్పుడు ఒకే క్లాస్మేట్. ఇంటర్ లో మళ్ళా నెక్స్ట్ పరిచయం అయ్యారు. ఈ స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళు చాట్ చేసుకునే వాళ్ళు. ఆ విధంగానే గత 1 year నుంచి ఇద్దరు లవ్ చేసుకోవడం జరిగిందని తెలిసినది. మరి ఇప్పుడు ప్రేమ వ్యవహారం ఉన్నప్పుడు వీళ్ళు మెసేజ్ ఎందుకు సార్ అంత ర్యాష్ గా చేయాల్సి వచ్చింది? అయితే ఏమైందంటే ఇతనికి కొంచెం అనుమానం ఎక్కువ ఉండడం జరిగినట్టుంది. అనుమానంలో భాగంలో ఏదైతే 17th రోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఎవరు వాళ్ళ వరుసకు మామ కొడుకు అయిన ఇతనికి అమ్మాయి కంటే చిన్న ఏజ్ అతనితో దుర్గా అనే వ్యక్తి నడుచుకుంటా వెళ్తుంటే నేను షాపు పోతున్నా అని చెప్పిందట. ఈమె చాట్ చేసిందంట. ఆ చాట్ చేసుకోవడంలో ఇతను ఏం చేసినా అనుమానించిండు, ఈమె ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉండని చెప్పి అనుమానించడం. దాంట్లో వీళ్ళు మా మెసేజ్లు అనేది రాశిగా చేయడం, అమ్మాయిని క్యారెక్టర్ పరంగా తిట్టడం, చనిపో అని ప్రేరేపించడం, నువ్వు ఉండి వేస్ట్ అని చెప్పడం వల్ల అమ్మాయి మనస్తాపం చెంది ఇంటికి వెళ్ళి ఎవరు లేని సమయంలో ఊరి వేసుకోవడం, చనిపోవడం జరిగింది. కావున ఇంకోటి దీంట్లో పెళ్లి కూడా చేసుకోనని చెప్పిండు. నేను లవ్ చేసి పెళ్లి చేసుకోకపోతే ఎట్లా, పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాము అని చెప్పి అమ్మాయి రిక్వెస్ట్ చేసినా గానీ అతను కొంచెం గట్టిగా అనేసరికి మనస్తాపం చెంది ఊరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ విషయంలో ఎవరైతే నారగోని నిఖిల్ని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. అమ్మాయి పోస్ట్ మార్టం చేసి బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ జరిగింది. ఇది టెక్నికల్ గా ఎవిడెన్స్ ప్రూవ్ చేసి ఎవరైతే బాధితులకు న్యాయం జరిగే విధంగా, అక్యూజ్కి శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సార్ ఇంకోటి సార్, ఈ మధ్య కాలంలో యువత పెడదారి పడుతున్నారు. నిజంగా డ్రగ్సే కావచ్చు, అవే కావచ్చు, ఈ మెసేజ్లే కావచ్చు, నిజంగా ఇన్స్టాగ్రామ్ కావచ్చు. మరి యువతకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? అసలు ఎందుకు ఇంత ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎందుకు యువతకు మేలుకోలేకపోతారు? అసలు మీరు అవేర్నెస్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? మేము రెగ్యులర్ గా ప్రతి కాలేజీలో, స్కూళ్ళల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీరు చెప్పేది వాళ్ళకు క్లియర్ చెప్తున్నాం. కానీ కొంతమంది పేరెంట్స్ వాళ్ళకు కూడా గైడ్ చేసుకుంటూ, వాళ్ళని వాచ్ చేసుకుంటూ, మా పిల్లలు ఎట్లా ఏం యూజ్ చేస్తారు, సెల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎట్లా వాళ్ళు ఎవరితో చాట్ చేస్తారు, అది ఎంతవరకు అద్దులు మీరుతుందని ఒకసారి చెక్ చేసుకోవాలి వాళ్ళు కూడా. ఇంకోటి ఎక్కువ మిస్సింగ్ కేసులలో కూడా ఇది ఏదైతే ఎల్ఓపి కేసులలో కూడా చాలా వరకు ఈ స్నాప్ చాట్లు, వాట్సాప్లు చేయడం వల్లనే వాళ్ళు అవతల వ్యక్తి ఎవరని తెలుసుకోకుండానే ఈ వెళ్ళిపోవడాలు, తర్వాత తెలుసుకొని మళ్ళీ తిరిగి రావడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కావున దీని గురించి మేమైతే మా పోలీస్ తరఫు నుంచి, భువనగిరి టౌన్ పోలీస్ నుంచి కూడా రెగ్యులర్ ఈ సరౌండింగ్ స్కూల్స్ కానీ కాలేజీల కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. పేరెంట్స్ కూడా దీనికి సహకరించాలి. దాంతోపాటు కాలేజ్ యాజమాన్యం కూడా బాధ్యత తీసుకుంటే ఈ కొన్ని తగ్గుముఖం పడుతుంది. నిజంగా ఈ తల్లిదండ్రుల ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే మొన్న 6:09 చివరిగా ఫోన్ చేసింది, మాట్లాడింది, తల్లిదండ్రులతో మాట్లాడింది, ధైర్యం చెప్పింది, రండి నాన్న వచ్చాక మనం మాట్లాడుకుందామని కూడా చెప్పింది, తిన్నారా అంటే తిన్నా అని కూడా చెప్పింది. కానీ అంతలోపే ఇంత దారుణానికి ఎగబట్టిందంటే మనం నమ్మలేకపోతున్నాం. మాకు కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే తలకు దెబ్బ తాకిందని చెప్తున్నారు. మరి నిజంగా మరి ఆ సమయంలో, ఎందుకంటే ఆమె బయటికి వెళ్ళిన సమయంలో అతను చూసి ఇబ్బంది పెట్టి అలా తమ్మునికి ఫోన్ చేశాడట. ఏమని ఫోన్ చేశాడు, మీ అక్క ఏం చేస్తుంది చూడుకో, మీ అక్కతో మాట్లాడిరా అని చెప్పి ఇట్లా వల్గర్ గా మాట్లాడము, అప్పటికే మెసేజ్ చేయడము, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయడం, రోజు ఇబ్బంది పెట్టడం వీళ్ళు జరుగుతూనే ఉన్నాయి. దాని తదనంతరము వీళ్ళ తమ్మునికే ఫోన్ చేసి, వీళ్ళ కొడుకు అనమాట, తమ్ముడు అంటే ఇలా కొడుకు, ఆ చనిపోయిన అమ్మాయిల తమ్ముడు, మరి ఫోన్ చేసి అక్కకి ఏమని చెప్పడం అయితే నిజంగా వాళ్ళ ధైర్యానికి మరి ఏందో చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏమని కోరుకుంటారంటే ఖచ్చితంగా వీళ్ళకు జీవిత శిక్ష విధించాలి. ఎంతమందిని ఇలా చేస్తారు? నా కన్న కూతురు ఇన్నేళ్లు పెంచుకున్నాను, ఆమెను ఇంకా చాలా మంచి విద్యలో కూడా చాలా మొదటి స్థానంలో ఉండేది,
చాలా మంచి చదివిపించుకున్నాము, ఉత్తమంగా తీర్చిదిద్దాము, నేను కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ను, నేను కూడా ప్రజలకు సేవ చేస్తున్నాను, అలాగే నా కూతురు కూడా ఉండాలని చెప్పి ఆయన తప్పించిన సందర్భంలో ఇలాంటి సంఘటన జరగడం అయితే చాలా బాధాకరము. వాళ్ళ మమ్మీ నాన్న అయితే చాలా బాధపడుతున్న సందర్భంలో వాళ్ళ బంధువులంతా కూడా చూస్తున్నాం. ఒకసారి బంధువులు దిక్కు వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చట్టాలు సరిగా లేవు, ఇంకెన్ని రోజులు ఇటువంటి వ్యవస్థలు అని చెప్పి వాళ్ళు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవి చంపేస్తున్నారు, మళ్ళా నెక్స్ట్ రోజే వచ్చి బయట తిరుగుతున్నారని చెప్పి చాలా మంది ఇట్లే చేస్తున్నారని చెప్పి వాళ్ళ తండ్రి యొక్క ఆవేదన మాత్రం చాలా బాధ కలుగుతున్నటువంటి విషయము. నిజంగా మరొక్కసారి అయితే ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వాలు కానీ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పెంచిపోసినటువంటి తండ్రికి బాధ ఎట్లా ఉంటుందండి. ఒకసారి మనం కూడా సుమన్ టీవీ నుంచి కూడా వాళ్ళు కూడా ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతనికి కేవలం ఒక పాప ఒక బాబు. ఇప్పుడు పాపని కోల్పోయినటువంటి అతను నిజంగా చాలా బాధపడుతూ ఆయన చెప్పినటువంటి విషయాలను అయితే చాలా బాధ కలిగినటువంటి విషయం ఇక్కడైతే. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, నిజంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చాలా మంది వేడుకున్నటువంటి పరిస్థితి మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఎంతో మంది పోకిర్లు విపరీతమైనటువంటి డ్రగ్స్ సేవించి ఎక్కడ పడితే అక్కడ ఈ యాదాద్రి జిల్లాలో నిన్ననే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన చాలా బాధాకరము. కట్టెతో ఒక వ్యక్తిని డబ్బులు ఇవ్వనందుకు కొడితే అది చనిపోయినటువంటి పరిస్థితి. నిజంగా మరి ఈ జిల్లాలో నిజంగా రాజధానికి అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లాలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. యువత చెడుబాట పడుతుంది, డ్రగ్స్ బానిస అవుతున్నారు, అమ్మాయిలను వేధిస్తున్నారు, హింసిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్లలో చాలా రకరకాల సోషల్ మీడియా వేదికలు చేసుకుని బెదిరిస్తున్నటువంటి సందర్భము. నిజంగా ఇంత ధైర్యం అతనికి ఎక్కడిది? చట్టాలు లేవా? చట్టాలు ఎవరికి చుట్టాలి? మరి ఇంత ధైర్యం ఒక పాప చదువుకుంటా అని చెప్పి వాళ్ళని హాస్పిటల్కి పంపించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరో బాగాలేకుంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే డాడీ నేను రాను, నేను చదువుకుంటానని చెప్పారు. వాళ్ళ మామ బాగాలేదని చెప్పి వాళ్ళు పోతే చదువుకుంటానని చెప్పి నిజంగా ఇంత అంటే హత్యకు ప్రేరేపించిండు. అతను భయభ్రాంతకు గురి చేసిండు. చచ్చిపో, నువ్వు ఉండి బతికి వేస్ట్, నువ్వెందుకని చెప్పి మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్ కూడా మన సుమన్ టీవీకి వచ్చింది. దాన్ని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం విజువల్స్ లో. ఎందుకంటే నువ్వు చనిపో, నువ్వు బ్రతికి వేస్ట్ అనే పదాలను వాడాడు. ఎందుకంటే ఇంత ధైర్యం ఎక్కడిది మరి నీకు నిఖిల్, నీకు ఇంత ధైర్యం ఎక్కడిది అని చెప్పి సుమన్ టీవీ కూడా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వారిని నువ్వు చంపడానికి నువ్వు ఉన్నది. ఈ రోజు ఏమని చంపావు, మళ్ళీ బయటకు వచ్చి ఇంకోరినన్నా ఇట్లా హింసించాలని చెప్పి నమ్మకమైంది మరి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే కోరుకుంటున్నారు, ఎంతటికైనా మేము పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళ తండ్రి తల్లి కూడా అన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా ఎలాంటి సెక్షన్స్ పెట్టారు, ఇంకా ఎలాంటి సెక్షన్లు ఇంకా అమలు చేయండి, ఇలాంటి దుర్మార్గులకు ఇంకా సెక్షన్ అమలు చేయాలని చెప్పి సుమన్ టీవీ కూడా వేడుకుంటుంది, కోరుకుంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అసలు నోరు కూడా రాని మాటలతో హింసించి ఊరేసుకునే పరిస్థితి తెచ్చిండు. సారుకు చెప్తే బాగుండదు అనేసి నేను చెప్పలేదు. అదే నా తప్పైపోయింది. స్ట్రిక్ట్ తను ఇలాంటి విషయాలు నచ్చవు.